Then a rich man will marry me. We will have a big house with a beautiful garden. Then he will have two lovely children. And then we will. And so she tripped over a store and fell. Part broken and all the milk spoiled on the ground. అయ్యో ఈమె పాలు అమ్ముకుంటాను అన్నమాట. పాలు అమ్ముకొని ఈ పాలు బాగా అమ్మేసి మేము ఏం చేయాలని అంటే మంచిగా ఒక ఆవును కొనుక్కోవాలి. ఆవును కొనుక్కుంటే ఇంకా బాగా పాలు పెట్టుకొని ఇంకా బాగా అమ్ముకుంటే ఇంకా పెద్దగా రిచ్ అవుతా. రిచ్ అయ్యి ఒక ఇల్లు కూడా కట్టుకుంటా, ఇంకా పెళ్ళి కూడా చేసుకుంటా. పెళ్ళి ఒక పెద్ద రిచ్ అయిన పెళ్ళి చేసుకొని ఒక పెద్ద ఇంట్లో ఉంటా, ఒక మంచి గార్డెన్ కూడా ఉంటుంది అని ఊహలు కనుక్కుంటా పోతూ ఉంటుంది. ఊహించుకుంటా తర్వాత ఇద్దరు పిల్లలు ఉంటారు అది ఇది అని అట్లా ఊహించుకుంటూ పోతుంటే కాళ్ళు రాయి రాకి కింద పడుతుంది, కుండ మళ్ళీపోతుంది, పాలన్నీ ఆగమైపోతాయి. అర్థమైనా?